ఇది నా పెంటోస్ సిరీస్ లో డే 1. లాస్ట్ కొన్ని రోజుల నుంచి చెన్నై, బెంగళూరు, చిత్తూరు అని ఊర్లు తిరుక్కొని ఫైనల్ గా ఇప్పుడు తిరుపతికి వచ్చేసా. ఇన్ని రోజులు వానపం లాగా ఇంట్లోనే దూరుకొని ఏ టైం కి లేస్తున్నాను, ఎప్పుడు లేస్తున్నాననే తెలియకుండా పోయింది. అందుకే నైట్ బెడ్ తీసి బయట వేసి పడుకున్నా. ఇక మార్నింగ్ నిద్ర లేసిందే మన మేడం ఓన్ సౌండ్ చేస్తే నిద్ర లేపేసింది. ఇక దీని తర్వాత దాన్ని పట్టించుకోకపోతే ఇంకంతే, రెస్ట్ ఇన్ పీస్. నేను ఊర్లు తిరిగినా తిరగకపోయినా దీన్ని మాత్రం షికారికి తిప్పాలి. ఇది బయట తిరగాలంటే కూడా నేను అక్కడ ఉండాలి, ఎందుకంటే దానికి ఒళ్ళంతా భయము. ఏం నొక్కుతున్నావురా? కానీ సరే ఓకే, ఈ రోజు కథకొద్దాం. లాస్ట్ కొన్ని రోజుల నుంచి నేను సరిగా ఇంట్లో ఉండడం లేదు కాబట్టి గ్రాసరీస్ ఏం కొనిపెట్టలేదు. మన డైట్ కి కావాల్సిన ఒక ఐటమ్ కూడా ఇంట్లో లేదని చెప్పి అన్ని లిస్ట్ చేయడం స్టార్ట్ చేసా. ఇక డిమార్ట్ కి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చే ధరలో ఎగ్స్ తీసుకుందాం అనుకున్నా. ఏమి చికెన్ షాప్ అన్నకి నేను అన్ని ఒకే అటెంప్ట్ లో తీసుకోబోయేది ఇష్టం లేదనుకుంటా. ఎందుకు బాబు అంత కష్టపడతావు, మళ్ళీ ఇంకోసారి వచ్చి కొనుక్కోబో అని షాప్ క్లోజ్ చేసి పెట్టుకున్నాడు. ఈవినింగ్ ఒక 4 o'clock కి మన ఫోటోగ్రాఫర్ ఎంట్రీ. హౌస్ ఓనర్ అంకుల్ కొత్తగా లెటర్ బాక్స్ అనేసి ఒక ఐటమ్ దింపారు. రీసెంట్ డేస్ లో ఇది ఎవరి ఇంటి దగ్గర కనిపించడం లేదు. దీన్ని చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ. ఇక మా స్టైల్లో దీనికి ఒక ఓపెనింగ్ సెరమనీ చేసి అక్కడ నుంచి బయట వెళ్ళిపోయాము. లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఒక గాలిపటం రెడీ చేసి దాన్ని ఎగరేయాలని ప్లాన్. ఈ ప్రాసెస్ లో ఒక బ్రో మా ముందరే గాలిపటం ఎగరేసి మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. వెయిట్ చేయి బ్రో, ఈరోజు నైట్ గాలిపటం రెడీ చేసి రేపు తలాతో నీకు కాంపిటీషన్ గా వస్తా. ఇక మార్నింగ్ పెండింగ్ పెట్టిన కోడిగుడ్లు తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇక మనం తెచ్చిన ఐటమ్స్ అన్ని ఎత్తి పెట్టేసి ఈవినింగ్ ఒక 7 o'clock కి హేమంత్ బ్రో వచ్చాడు. దాంతో పాటు ఇంటి పక్కన ఉండే పీబీ బ్యాచ్ కూడా వచ్చారు. వాళ్ళకి కొంచెం ప్రాణభయం అంటే ఏమని చూపించేసి మేము కూడా తినేసి ఇంకెళ్ళేసి నేను కూడా పడుకునేసాను. వెయిట్ చేయండి, గాలిపటం ని రెడీ చేసే పడుకున్నాను. రేపు మీకు తిరుపతిలో ఒక కొత్త ప్లేస్ ని చూపిస్తాను. అదేలాగే రేపు కొత్తగా ఒక టెర్రేరియం చేద్దామని ప్లాన్ కూడా చేసాము. ఏం చేసామని చెప్పి రేపు చూడండి, మీకే తెలుస్తుంది. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.